ఈ సృష్టికి మూలం పంచభూతాలు. పంచభూతాలన్నీ కూడా పరమేశ్వరుని ఆధీనంలోనే ఉంటాయి. పంచభూత లింగాలుగా మనం శివుణ్ణి అయితే కొలుస్తూ ఉంటాము. ఆ పంచభూత లింగాలలో ఒకటైనటువంటి అగ్నిలింగంగా పేర్కొనబడే అరుణాచలంకి అయితే ఇప్పుడు మనం వెళ్తున్నాము. దర్శనాత్ అభ్రసదశి జననాత్ కమలాలే కాశ్యంతు మరణం ముక్తి స్మరణాత్ అరుణాచలే అన్నారు మన పెద్దలు. దీని అర్థం ఏంటో తెలుసుకుందామా? మనము చిదంబరంలో ఉన్నటువంటి రహస్యాన్ని ఛేదించిన, అలాగే తిరువారూరులో మనం జన్మించిన, కాశీలో మనం మరణించినా కూడా మనకు ముక్తి లభిస్తుందంట. ఇవన్నీ కూడా మనం ఏమి చేయలేని పనులు, అవన్నీ మన చేతిలో ఉండవు. కానీ కేవలం ఈ అరుణాచలేశ్వరుని మనం తలుచుకున్నంత మాత్రాన్నే మనకు ముక్తి అనేది లభిస్తుందని అయితే దీని అర్థము. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటి ఈ అరుణాచలేశ్వరుని గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు తప్పకుండా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం ద్వారా మన వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అలాగే ఈ వీడియోని మీరందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా తప్పనిసరిగా షేర్ చేయండి. అరుణాచలం ఆ పేరులోనే ఎంతో గొప్ప మహత్త అయితే ఉందండి. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అని అయితే అర్థం. అంటే ఎర్రని కొండ అనే అర్థం అయితే వస్తుందండి. అలాగే అరుణ అంటే ఆ రుణ అంటే పాపములను హరించునది అనే అర్థమైన కూడా వస్తుందండి. పాపములని పరిహరించునది, హరించునది అని అయితే అంటారు. అలాగే దీన్ని తమిళంలో తిరువన్నామలై అంటారు. తిరు అనగా శ్రీ, అన్నామలై అనగా పెద్ద కొండ అని అయితే అర్థము. అంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రము. మనం ఓన్లీ స్మరించడం ద్వారానే మనకు ముక్తి కలిగించేటటువంటి అద్భుతమైన క్షేత్రం అండి ఇది. ఇక్కడికి రావాలంటే మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ సదుపాయాలు అయితే ఉన్నాయి. మనకు ఈ దేవాలయము చెన్నై నుంచి 180 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఉండడానికి మనకు వసతి సదుపాయాలు కూడా ఉంటాయి. మనకి టెంపుల్స్ దగ్గరలోనే రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే ఓన్లీ వాష్రూమ్స్ అంటే పబ్లిక్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అలాగే లాకర్స్ కూడా ఉంటాయండి. అవన్నీ కాదనుకుంటే మనకి ఇక్కడ దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో రమణ మహర్షి యొక్క ఆశ్రమం అయితే ఉంటుందండి. అక్కడ కూడా మనకి రూమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. కానీ మనం అవన్నీ ముందు అయితే బుక్ చేసుకోవాలండి. మేమైతే మా జర్నీని వేలూరు నుంచి అయితే స్టార్ట్ చేసాము. వేలూరులో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడికైతే వచ్చామండి. మేము వచ్చేసరికి దాదాపు టైం అయితే 4 అలా అయింది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ టెంపుల్ని చూస్తే అయితే అసలు 2 కళ్ళు చాలేదండి. చాలా అద్భుతంగా ఉంది. మన భారతదేశంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి. దానిలో తమిళనాడులో అయితే మరీ ఎక్కువగా దేవాలయాలు అయితే ఉన్నాయి. అన్ని ప్రముఖమైన దేవాలయాలన్నీ తమిళనాడులో ఎక్కువగా అయితే ఉన్నాయండి. వాటిలో ఇదొకటి. నాకైతే చాలా బాగా నచ్చింది. చూడగానే ఆ శిల్పకళ, ఆ గోపురాలు అవన్నీ చూస్తే ఇంత బాగుంటుందా, అంత బాగా చేశారని అయితే అనిపించింది దేవాలయాన్ని చూస్తే. ఇక్కడ మనకైతే శివుడు అగ్నిలింగంగా అయితే కొలువై ఉన్నాడు. అగ్నిలింగం అని స్పెషల్గా ఎందుకు చెప్పానంటే శివుడు మనకి పంచభూతాల్లో కొలువై ఉన్నాడు అని అయితే చెప్పుకున్నాం కదండి. ఆ పంచభూతాలలో 5 రూపాయలు కదండి పంచభూతాలు అంటే. 5 రూపాయల్లో శివుడు మనకు కొలువై ఉన్న ప్రదేశాల గురించి మనం కూడా చెప్పుకుందామండి. ఇప్పుడు కంచిలో అయితే పృథ్వీలింగంగా, జంబుకేశ్వరంలో జలలింగంగా, ఈ అరుణాచలంలో అగ్నిలింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా అయితే స్వామివారు అయితే కొలువై ఉన్నారు. ఇవన్నీ కూడా ఈ పంచభూతాల్లో శివుడు కొలువై ఉన్నారు కదండి. ఇక్కడ మనం అగ్నిలింగంగా ఉన్నాడు. ఈ అరుణాచలంలో ఉన్నటువంటి అగ్నిలింగం దగ్గరికి వెళ్ళి మనం స్వామివారిని దర్శించుకుంటే అక్కడేం అగ్ని అనేది ఏం ఉండదండి. అంటే దీన్ని అలాంటప్పుడు అగ్నిలింగం అని ఎందుకు పిలుస్తారని అయితే నాకు అనిపించింది.
కానీ మన లోపల ఉన్నటువంటి జ్ఞానం అనేటటువంటి ఒక ఉంటుంది కదండి, దానికి రూపంగానే దీన్ని అగ్నిలింగం అని అంటారని అయితే మనకి స్కంద పురాణంలో ఉంటుంది. అంతేనండి. కానీ అలాగే ఇంకొక విషయం కూడా చెప్తారు. ఇక్కడ లోపల మనకైతే స్వామివారి గర్భగుడిలో ఎక్కువ వేడి ఉంటుందని అయితే చెప్తారు. మనకు అరుణాచలం అనగానే ఇంకొకటి గుర్తొచ్చేది ఏంటంటే అరుణాచల గిరి ప్రదక్షిణము. ఇక్కడ స్వామి వారిని దర్శించుకోవడం కంటే ఎక్కువగా ఆ గిరి ప్రదక్షిణం చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. ఆ కొండలో స్వామి కొలువై ఉన్నారన్న ఒక నమ్మకంతో దాదాపు 14 కిలోమీటర్ల దూరం అయితే ఆ కొండను చుట్టూ వస్తూ ఉంటారండి చాలా మంది. ఈ అరుణాచల క్షేత్రానికి పౌర్ణమి రోజున అయితే చాలా ఎక్కువగా జనాలు వస్తూ ఉంటారండి. ఎందుకంటే పౌర్ణమి రోజున గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందని చాలా మంది యొక్క నమ్మకము. అందుకనే చాలా మంది అయితే వస్తూ ఉంటారండి. ఇక్కడైతే మనము ఈ రాజద్వారాలు ఉన్నాయి కదండి, ఆ రాజద్వారాలు అయితే చాలా అద్భుతంగా చెక్కబడ్డాయి. ఆనాడు ఇంత గొప్ప శిల్పాలను వాళ్ళు ఏ విధంగా చెక్కారో నాకైతే అర్థం కాలేదండి. ఎంతో అద్భుతంగా అయితే చెక్కారు. అంటే తమిళనాడులో మనకి ఇక్కడ పరిపాలించినటువంటి రాజులు వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి దేవుడి పైన ఉన్న భక్తిని తెలపడానికి ఇలా అయితే చేశారని అయితే నాకు అనిపించిందండి. అంటే మనకి మన గ్రంథాలన్నీ కూడా చెప్తారు. ఈ దేవాలయం అయితే చాలా అద్భుతంగా ఉందండి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా ఈ దేవాలయానికి అయితే వెళ్ళాలని అయితే నేను అనుకుంటున్నాను. మేమైతే స్వామివారి దర్శనం చేసుకుని అయితే ప్రశాంతంగా ఒకసారి టెంపుల్ అంతా చూసామండి. తర్వాత ఇక్కడ ప్రసాదం తీసుకొని అయితే తింటున్నాము. ప్రసాదం కూడా చాలా బాగుందండి. మనము ఇక్కడ ఒక చిన్న మోసం అనేది కూడా జరుగుతుందండి. మీరైతే వెళ్ళినప్పుడు తప్పకుండా దీన్ని అయితే చూసుకోవాలి. ఎందుకంటే కొంతమంది దళారులు ఉంటారు. వారు ఏం చేస్తారంటే మీరు ఇట్లా 1000 రూపాయలు ఇవ్వండి, మేము స్వామివారి గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేపిస్తాము, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారండి. వాళ్ళని అస్సలు నమ్మకండి. వాళ్ళు మన దగ్గర డబ్బులు తీసుకుంటారు, అసలు మనకు కనబడరు. ఇంకా మీరు ఆ లైన్లో వెళ్ళిరండి, మేమైతే మళ్ళీ వస్తాను, మిమ్మల్ని కలుస్తానని చెప్తారా? ఇంకా కలవరండి. ఇంకా మన డబ్బులు వేస్ట్. ఎందుకంటే మనం స్వామివారి దగ్గరికి వెళ్తున్నాము, స్వామివారిని దర్శించుకొని రావాలి. కానీ ఇలా మధ్యలో దళారులను మాత్రం అస్సలు నమ్మకండి, మీరు మోసపోకండి. మనకు జనాలు ఎక్కువగా ఉన్నప్పుడైనా నిదానంగా స్వామివారిని దర్శించుకుంటే సరిపోతుందండి. నేను అంటాను, కార్తీక మాసం అని ఏదో స్పెషల్ రోజుల్లో స్వామివారిని దర్శించుకోవడం కంటే మామూలు రోజుల్లో స్వామివారిని దర్శించుకుంటే కనుల నిండా స్వామివారిని మనం చూడొచ్చండి. లేదనుకోండి ఆ జనాలకి అవన్నీ కొంచెం ఇబ్బంది అయితే అనిపిస్తుంది. మనము ఈ టెంపుల్ని మొత్తం చూడాలంటే, అంటే టెంపుల్ని బాగా చూడాలనుకుంటే మినిమం మనకి ఇక్కడే హాఫ్ డే కంటే ఎక్కువ టైం ఇక్కడే సరిపోతుందండి. చాలా అద్భుతంగా కట్టారు. అంటే మనకి ఇక్కడ అన్ని సదుపాయాలు అయితే ఉంటాయండి. వాష్రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ చిన్న సభ లాంటి జరుగుతుండే, జనాలు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నారండి. ఈ దేవాలయాన్ని చూడడానికి మనకి భారతదేశం నుంచే కాకుండా వేరే దేశం నుంచి కూడా వచ్చిన ఫారినర్స్ కూడా చాలా మంది దేవాలయాన్ని వచ్చి చూసి అట్లా చిన్న చిన్న ఫొటోస్ కూడా తీసుకుంటున్నారండి. అవన్నీ చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వేరే కంట్రీ నుంచి వచ్చి మన దేశాన్ని పొగుడుతుంటే చాలా బాగా అనిపిస్తుందండి. కానీ మన వాళ్ళు చాలా మంది కూడా స్వామిని నమ్మకుండా ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. అలాంటివి చూస్తూనే చాలా బాధ అనిపిస్తుందండి. ఈ అరుణాచలంలో కొలువై ఉన్నటువంటి ఈ శివుణ్ణి మనం తలుచుకున్నా చాలండి, మన యొక్క ఎన్నో బాధలు తీరుతాయనేది చెప్తారు. ఈ అరుణాచలం రావాలన్నా కూడా అందరికీ అదృష్టం ఉండదంట. కొంతమంది దగ్గరికి వచ్చి కూడా ఏదో ప్రాబ్లం వల్ల వెనుదిరిగిన పోయిన వాళ్ళు కూడా ఉంటారంటండి. అందుకనే మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా దానికి ఆ శివుని యొక్క అనుమతి అయితే ఉండాలండి. నాకైతే ఆ అనుమతి ఉంది, అందుకనే స్వామివారిని దర్శించుకున్నాను. చాలా అద్భుతంగా అయితే ఉందండి. అసలు ఆ రాజగోపురాలు అవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది. అలాగే మనకి ఇక్కడ పెద్ద నంది విగ్రహం కూడా ఉంటుందండి. స్వామివారికి అభిషేకం చేసే సమయంలో
సాయంత్రం పూట హారతి ఇస్తారండి. ఆ సమయంలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూస్తే తప్ప దాన్ని మనము మాటల్లో చెప్పలేనంత ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కడం ద్వారా మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తూ ఉంటాయి. అలాగే మీరేదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మన ఛానల్కి అయితే చాలా సపోర్ట్ వస్తుంది, అలాగే ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.